భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటి కె విఠల్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమానురాలు సిర్నా సువర్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిర్నా సువర్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని కౌట్కే విఠల్ హైదరాబాద్ లోని బసవతారక హాస్పిటల్ దగ్గర 1000 మందికి అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా కౌటికే విఠల్ మాట్లాడుతూ తన పాలసీదారుల 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కౌటికే విఠల్ తెలిపారు. తన పాలసీదారుల జన్మదినాన్ని నేను చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. సిర్నా సువర్ణ కేక్ కట్ చేసి అన్న సంతర్పణ ప్రారంభించారు. సిర్నా సువర్ణ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని కౌటికే విఠల్ 1000 మందికి అన్నదానం చేయడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమాని సిర్నా రాజమౌళి గారి కుమారుడు సిర్నా సురేష్, రవి గుప్తా, కౌటికే కావ్య, కౌటికే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. సిర్నా రాజమౌళి యజమానురాలు ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరియు ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ మర్చెంట్స్ యజమానురాలు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాము. మరి జన్మదినోత్సవానికి వారే స్వయంగా వచ్చేసి కేక్ కట్ చేసి ఇవాళ రిబ్బన్ కట్ చేయడం ద్వారా ఇవాళ ముహూర్తం స్టార్ట్ చేశారు. ఇవాళ ఈరోజు ఒక 1000 మంది భోజనాలు చేస్తూ ఆమె జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఒక విశేషంగా భావిస్తున్నాము. మరి యాజ్ ఏ నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నేను పెద్ద ప్రీమియం కట్టే ప్రతి ఒక్కరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఒక కొత్త వరవడిని సృష్టించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు సువర్ణ గారి బర్త్డే కూడాను ఆ విధంగానే జరుపుకుంటున్నాము. మరి భవిష్యత్తులో కూడా ఎంతమంది ప్రీమియం ఎక్కువ కట్టినా కానీ వారి జీవితానికి సంబంధించి వారి బర్త్డే రోజు ఒక 1000 మంది భోజనాలు పెట్టడం ద్వారా వారి దీవెనలు నా పాలసీదారుడికి లభించాలనే ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ఈరోజు మన సిటీ బ్రాంచ్ 16 డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది. మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రిబ్బన్ కటింగ్లో, కేక్ కటింగ్లో పాల్గొనడం జరిగింది. అలాగే సువర్ణ గారి అబ్బాయి ఆర్ఎస్ బ్రదర్స్ అబ్బాయి శ్రీ సురేష్ గారు, సురేష్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మరి నా మిత్రులు అడ్వకేట్ రవి గుప్తా గారు, నా కుమారులు కౌటికే ఆదిత్య గారు, నా శ్రీమతి కౌటికే కావ్య గారు పాల్గొనడం విశేషం. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి పాలసీదారుని జన్మదినోత్సవం జరుపుకోవడానికి నాకు సహకరిస్తున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ భోజనాలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా